ఉద్యమాల పోరుగడ్డ విప్లవ రాజకీయాలకు పెట్టింది పేరు ఉస్నాబాద్. కామ్రేడ్ల ప్రాబల్యం ఉన్న ఏరియాగా పేరున్న ఉస్నాబాద్ లో గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా విజయం సాధించింది. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతోంది. 3 పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఉస్నాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, తిరిగి కారు పార్టీకే పట్టం కట్టబోతున్నారా? ఉస్నాబాద్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్స్ పై టీ ఫైట్ స్పెషల్ అనాలిసిస్ చూద్దాం. ఉస్నాబాద్ నియోజకవర్గము గతంలో నుస్తులాపూర్ నియోజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత ఇందుర్తి నియోజకవర్గంగా మారి 1957 నుంచి 2004 వరకు ఇందుర్తి నియోజకవర్గంగా ఉండేది. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీలిమిటేషన్లో 2009లో ఉస్నాబాద్ నియోజకవర్గంగా మారి ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు ఎలక్షన్ జరిగాయి. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎలక్షన్లు కాగా అక్కడ కమ్యూనిస్టులు అయితే 6 సార్లు, పీడీఎఫ్ పార్టీ నుంచి 2 సార్లు, కాంగ్రెస్ నుంచి 5 సార్లు, ప్రస్తుత ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎన్నిక. మొత్తానికి ప్రతి పార్టీకి ఎంతో కొంత అవకాశం ఇచ్చినట్టుగా అక్కడ ప్రజలైతే తీర్పునిచ్చారు. ఇప్పుడైతే ప్రధాన పోటీదారులుగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అయితే ఉన్నాయి. హుస్నాబాద్ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ నియోజకవర్గం ఇది. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గడ్డ హుస్నాబాద్. 1952లో నుస్తులాపూర్ నియోజకవర్గంలో హుస్నాబాద్ అంతర్భాగంగా ఉండేది. 1957లో అది ఇందుర్తి నియోజకవర్గం అయింది. ఆ తర్వాత 2009లో హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,36,000 మంది ఓటర్లు ఉన్నారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ 15 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ 2 సార్లు, సిపిఐ 6 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు గెలిచాయి. హైదరాబాదుకు ఈశాన్య భాగంలో ఉండటంతో హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్. 2014-19 ఎన్నికల సందర్భంగా మొట్టమొదటి ప్రచార సభలు ఇక్కడి నుంచే నిర్వహించారు. 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఈసారి మళ్లీ సెంటిమెంట్గానే భావిస్తూ అక్టోబర్ 15న భారీ బహిరంగ సభ నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సతీష్ కుమార్ వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి మిగతా పార్టీల కంటే ప్రచారంలో ముందున్నారు సతీష్. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల అసంతృప్తి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు కొందరికి ఇవ్వడం వంటివి ఆయనకు ఇబ్బందికర అంశాలుగా మారాయి. ఇటు విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ ఎలాంటి కూడా ఈ ప్రభుత్వం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తును మాత్రం పూర్తిగా అంధకారం చేసిర్రు. ఇటు ఓసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేవు. విదేశీ విద్య కూడా నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఏదైతే యూనివర్సిటీలను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. పట్టించుకోలేదు, పాలక వర్గాలు లేవు. ఇక్కడ భూ నిర్వాసితులు గౌరవల్లి ప్రాజెక్టు పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజులు పాపం గడిపారు తప్ప కానీ ఏ రోజు ఇక్కడ ప్రాజెక్ట్ నింపింది లేదు. ఇక్కడ వీళ్ళకి నీళ్ళు ఇచ్చింది. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక పారిశ్రామిక ఒక సంస్థలను, తయారీ రంగ సంస్థలను కాబట్టి ఇక్కడ తీసుకొస్తే కొంచెం అభివృద్ధి ఎందుకు కావచ్చు. కానీ సౌమ్యుడు, వివాదరహితుడుగా, ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఎమ్మెల్యే సతీష్ కు మంచి పేరుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే 3వసారి తనను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు. 3వసారి కూడా నాకు అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లెక్క కరువు కాటకాలతో మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఇవాళ బ్రహ్మాండంగా మన భూగర్భ జలాన్ని పెరిగి ప్రత్యేకంగా రైతులందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, చాలా బ్రహ్మాండంగా ఉన్నంత వరకు కూడా వ్యవసాయం చేసుకుంటూ పండిన పంటను కూడా వాళ్ళ ఊర్లోనే కొనేటట్టు వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో ఆసరా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో కూడా నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా మీ ఆశీర్వాదం కోసం. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గతంలో స్థానిక ఎంపీగా పనిచేసిన అనుభవం, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను వివరిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప ఏ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదని ప్రజలకు చెబుతున్నారు. ఈసారి
తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇస్తున్నారు పొన్నం ప్రభాకర్. ఈ దేశానికి రైతన్న వెన్నెముక అయితే ఈ ప్రాంతానికి గౌరవేలి గంటిపల్లి ఒక వెన్నెముక లాంటిది. అటువంటి ప్రాజెక్టునే కట్టినప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడున్న శాసనసభ్యుడు అసమర్థుడిగా ఈ నియోజకవర్గ సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ శాసనసభ్యుని తొలగించాలని తెలంగాణ ఉద్యమకారుడిగా బలహీన వర్గాల బిడ్డగా సమర్థవంతంగా పనిచేస్తానటువంటి నమ్మకం ఒకటైతే, అసమర్థ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం చేసిన దానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి నిదర్శనం ఇది. అందుకే ఇలా అందరం కూడా కలిసి ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మార్పు కోరుకోండి. 10 సంవత్సరాలు అయింది, తెలంగాణ తెచ్చినమంటారు, తెలంగాణ ఇచ్చినోళ్ళుగా మమ్మల్ని గెలిపామని చెప్పి సందర్భంగా హుస్నాబాద్ ప్రజలందరూ కూడా. బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటూ గ్రామాలను చుట్టేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి ఉడతల సతీష్ కు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేకు బిగ్ షాక్ ఇవ్వడానికి గౌరవెల్ల భూ నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. పరిహారం అందక తీవ్ర అసంతృప్తితో ఉన్న భూ నిర్వాసితులు బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. బలవంతంగా ఇల్లు కూల్చివేయించి కేసులో పెట్టి జైల్లో పెట్టించినందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్రిముఖ పోటీ ఒకవైపు, భూ నిర్వాసితుల సమస్యలు మరోవైపు, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇంకోవైపు హుస్నాబాద్ లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి. ఇది హుస్నాబాద్ పరిస్థితి. హుస్నాబాద్ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ పోరాటాల పురిటిగడ్డ. ప్రజలంతా కూడా కొంత అవేర్నెస్తో ఉన్నటువంటి ప్రాంతము. అయితే టీఆర్ఎస్ మాత్రం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, దేశంలో ఇక్కడ లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం కాబట్టి మూడోసారి కూడా నాకే అవకాశం ఇస్తానని చెప్పి టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటే, అటు కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాన్ని సెంటిమెంట్గానే వాడుకుంటున్నారు కానీ అభివృద్ధి చేయడం లేదు. గౌరవ ప్రాజెక్టు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైతే ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఈ ప్రాంతం అంతా నెట్టివేయబడ్డది, తర్వాత అభివృద్ధికి నోచుకుంటలేదు. సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట ప్రాంతంగా హుస్నాబాద్ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా సతీష్ బాబునే గెలిపించుకుంటారా చూద్దాం.